ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మరి దేవుడి కృపలో వర్ధిల్లుతున్నారా? మరి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మరి ఒక నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామండి. ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? మరి ప్రార్థించండి తప్పకుండా. మరి ఇదొక మంచి అలవాటు. మరి మీరు నిద్రపోవడం ఎక్కువ టైం నిద్రపోతున్నారేమో గాని మరి ఉదయముని ప్రార్థించడం అలవాటు చేసుకోండి. మరి మంచి అలవాటు కదా! మరి సోమరిగా మనం నిద్రపోవడానికి బదులుగా ప్రార్థించడం మనం అలవాటు చేసుకోవాలండి. ఆ యొక్క బ్యాడ్ హ్యాబిట్ బదులుగా మనం ఈ యొక్క గుడ్ హ్యాబిట్‌ని రిప్లేస్ చేసుకున్నప్పుడు మరి మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదించబడతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయకాలమున కదా మరి పనులన్నీ అయిపోయాక ప్రార్థిస్తాను అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ అది కుదరదు కదండీ! మరి కానీ నువ్వు ఎప్పుడైతే మరి నీ జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి ఇస్తావో మిగిలినయన్నీ కూడా దేవుడు మరి మీకు ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. కాబట్టి ప్రార్థించండి, ఉదయాన్నే వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు చేసినటువంటి మేలులను మరి బట్టి దేవుణ్ణి మరి స్తుతించే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు దయచేస్తాడని కోరుకుంటున్నానండి. మరి ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం మనం ధ్యానించడం ప్రియులారా. మరి ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని చూద్దాము. చదువుకున్న అందరూ కూడా మీరు శ్రద్ధగా ఆలకించండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం కదండి. అయితే మరి ఏమంటున్నాడంటే, భయపడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే అంటున్నాడు కదా. అంటే ఈ యొక్క మరి చూస్తాం కదండి, భయపడకుడి అనేటువంటి వాగ్దానము దేవుడు మనకి ఇస్తున్నాడు కదండి. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనం భయపడుతూ ఉంటాం కదా, సహజం భయం అనేది కదా, మానవులముగా మరి సహజం. కానీ మరి దేవుడు మరి భయపడకుడు అనేటువంటి వాగ్దానం మనకి ఇస్తున్నాడు కదండి. మరి ఈ యొక్క పాఠ్య భాగంలో మనం చూస్తాం కదా, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ మాటలు మరి మోషే మరి గారు, మరి దైవజనుడు అనేటువంటి మోషే గారు తన యొక్క చివరి దశలో చెప్పినటువంటి మాటలు కదా. మరి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం కదా, మరి మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మీరు భయపడకండి, మీ శత్రువులను చూసి మరి దిగులు పడకండి అని చెప్పేసి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు కదండి. మరి ఎందుకు భయపడని అవసరం లేదు అని మరి మనం చూసినట్లయితే, ఎందుకు భయపడని అవసరం లేదు అని అంటే ఇక్కడ మరి ఒక 2 విషయాలు నేను మీకు తెలియజేస్తానండి. ఈ యొక్క 6వ వచనంలో ఎందుకంటే మరి వారితో ప్రయాణం చేస్తుంది ఎవరండి? స్వయంగా దేవుడే, మనుషులు కాదు కదా. మరి వాళ్ళు ఎందుకు భయపడని అవసరం లేదు అంటే, వారితో ప్రయాణం చేస్తుంది స్వయంగా దేవుడే కాబట్టి వారు భయపడని అవసరం లేదని చెప్పేసి మరి మోషే ఇశ్రాయేలును ధైర్యపరుస్తూ ఉన్నాడు కదండి. మరి ఈ మాటలు చెప్పడంలో గల ఉద్దేశము ఏంటి అనంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు మోషేను ఒక గొప్ప వ్యక్తిగా చూస్తారు కదా. ఎందుకు అనంటే మరి ఆ యొక్క ఐగుప్తులో నుంచి వారిని విడిపించాడు. అదేవిధంగా మరి వారు ఇంకా వాగ్దాన దేశానికి కూడా మరి వారిని నడిపిస్తాడు అని చెప్పేసి వాళ్ళు మరి అతని యందు మరి నమ్మిక ఉంచారు కదా, మరి అని భావించారు కదా. మరి మోషేను ఒక గొప్ప వ్యక్తిగా వాళ్ళు చూశారు కదా. మరి ఇంకా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క 31 వచనంలో మనం చూస్తాం కదా, మరి వారు ఏమనుకున్నారంటే మమ్మల్ని వాగ్దాన దేశంలోనికి కూడా మరి నడిపిస్తాడు అని చెప్పేసి వాళ్ళు భావించారు. కానీ ఈ యొక్క 31వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చేసరికి మరి వారి ఆలోచనలకు భిన్నంగా మోషే గారు ఏమంటున్నారు అంటే, ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు ఉండలేను అని చెప్పేసి అంటున్నాడు కదండి. నిజమే కదా. మరి మనుషులు ఎల్లకాలం మనతో ప్రయాణం చేయలేరు కదండి. దేవుడు మాత్రమే సదాకాలము మనతో కూడా ఉంటాడు కదండి. మరి చూడండి ఇక్కడ మోషే గారు మనం చూసినట్లయితే మోషే లాంటి వాళ్ళు మరి ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ మరి ఏ మనుషులైనప్పటికీ కూడా మరి చనిపోవలసిన వారే కదండి. ఏదో ఒక రోజు ఎంత గొప్పవారైనప్పటికీ ఏదో ఒక రోజు చనిపోవలసిన వారు. కానీ చూడండి మరి ఇక్కడ మరి మనం మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ మనుషులు, దేవుడు మాత్రం ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటాడు, మనతో ప్రయాణము చేస్తాడు ఎల్లకాలము కదా. మనం చనిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడా అండి? విడిచిపెట్టాడు కదా. దానిని విశ్వసించిన బిడ్డలకు ఇహమందు పరమందు కూడా తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఇక్కడ మరి వాళ్ళు ఏమనుకున్నారంటే, మరి మోషే మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించాడు, అదేవిధంగా మమ్మల్ని వాగ్దాన దేశంలోకి కూడా నడిపిస్తాడు అని చెప్పేసి వాళ్ళు భావించారు. కానీ ఇక 2వ వచనంలోకి వచ్చేసరికి మోషే గారు వారి ఆలోచనలకు భిన్నంగా ఏమన్నాడంటే,
ఇక మీదట నేను వచ్చి పోవచ్చు ఉండలేను అని చెప్పేసి అన్నాడు కదా. కాబట్టి మరి మనుషులు ఎల్లకాలం మనతో ఉండలేరు, మనతో ప్రయాణం చేయలేరు. కాబట్టి మరి దేవుడు మాత్రము సదాకాలము మనకి తోడుగా ఉంటాడు, మనతో పాటు ప్రయాణం చేస్తాడు. కాబట్టి మనము భయపడని అవసరం లేదండి. మరి ఈ యొక్క వాగ్దానం ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, కానీ మనకు కూడా ఇవ్వబడింది కదా. మరి మనతో ఎవరున్నా లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనతో ప్రయాణం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కాబట్టి మరి మనం భయపడక, ఏ పరిస్థితి కూడా భయపడక, దేవుడు మరి నాతో కూడా వస్తున్నాడు, నా జీవిత ప్రయాణంలో నాతో కూడా ఉంటాడు, ప్రయాణం చేస్తాడు అని చెప్పేసి మరి మనము విశ్వసించాలండి. రెండవదిగా ఏమంటున్నాడు, 8వ వచనంలో మనం చూస్తాం కదా, నీ భయపడకుడే, నీ ముందర నడిచేవాడు నీ దేవుడే అంటున్నాడు కదా. ఇక్కడ మరి దేవుడు ఇశ్రాయేలుతో పాటు ప్రయాణం చేయడం మాత్రమే కాకుండా దేవుడు వారికి ముందుగా నడుస్తున్నాడు కదండి. మరి ముందు నడచడంలో గల ఉద్దేశం ఏంటి అంటే, యెషయా గ్రంథం 45 వచనంలో మనం చూస్తాం. అదేవిధంగా యోహాను సువార్త 14:1-6 మనం చూస్తాం కదండి. మెట్టగానున్న స్థలములను సరాలము చేయుటకు అంటున్నాడు కదా. అదే విధంగా మరి మనకు తెలియని మార్గాన్ని మనకి చూపించడానికి కదా. మరి మన యొక్క ప్రయాణములో దేవుడు ముందు నడుస్తూ ప్రతి అడ్డంకిని కూడా మరి తొలగిస్తాడు. కాబట్టి మనము భయపడని అవసరం లేదు కదండి. మరి మెట్టగానున్న స్థలములను సరాలము చేస్తాడు ఆయన, మనకి ముందుగా నడుస్తూ. మరి మన ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన భవిష్యత్తు కదండి. కానీ అన్ని తెలిసినటువంటి దేవుడు మనకి ముందుగా నడుస్తూ మనకు తెలియనటువంటి మార్గాన్ని మనకి చూపిస్తాడు కదండి. కాబట్టి మరి మనము భయపడని అవసరం లేదు. ఎందుకు అనంటే మనతో కూడా వస్తుంది మన దేవుడే, మనతో పాటు ప్రయాణము చేస్తుంది, మనకు తోడుగా ఉండి మనతో ప్రయాణం చేస్తుంది మన దేవుడే. కాబట్టి మరి మనం భయపడని అవసరం లేదు. రెండవదిగా మరి ఆయన మనతో పాటు మరి నడవడం, ప్రయాణం చేయడం మాత్రమే కాదు, కానీ రెండవదిగా మన ముందు దేవుడు నడుస్తూ ప్రతి అడ్డంకిని కూడా ఆయన తొలగిస్తాడు. కాబట్టి మనము భయపడని అవసరం లేదు. అయ్యో ఈ మార్గం నాకు తెలియదు, ఏమవుతుందో ఏంటో అని కూడా మనం భయపడని అవసరం లేదండి. మనము ఈ యొక్క వాగ్దానము మనకి కూడా ఇవ్వబడింది ఉదయకాల సమయంలో. కాబట్టి మరి ప్రతిదినము కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. భయపడక విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి మీ జీవిత ప్రయాణంలో మీతో పాటు ఉంటూ మిమ్మల్ని నడిపిస్తాడు. మీతో పాటు ప్రయాణం చేయడం మాత్రమే కాదు, కానీ మీ యొక్క ముందు ఆయన నడుస్తాడండి. ప్రతి అడ్డంకిని తొలగిస్తాడు. మీకు తెలియని మార్గాన్ని ఆయన మరి తెలియజేస్తాడు. కాబట్టి మరి భయపడని అవసరం లేదు. కాబట్టి మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మన జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితికి కూడా భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించి ముందుకు నడవండి. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ముందుకు సాగుదాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ మహోన్నత మహాగణుడ గొప్ప దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని ప్రవ్వా మాకు కూడా మరి ఇవ్వబడింది ప్రవ్వా. ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి విశ్వాసంతో ప్రార్థించే కృప వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రతి బిడ్డ జీవితంలో కూడా మరి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నామయ్యా. ప్రవ్వా మాకు తోడుగా వచ్చే దేవుడవయ్యా, మాకు ముందుగా నడిచే దేవుడు. కాబట్టి మా జీవితంలో ఏ పరిస్థితికి భయపడక మాతో వస్తున్న దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు నడుచుటకు ప్రతి బిడ్డకు మా అందరికీ అతి కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇతబడిన వాక్యం నూరంతలుగా ఫలింపచేయండి మా ప్రియుల జీవితాల్లో ప్రవ్వా. ఉన్నటువంటి ప్రతి భయం నుండి విడుదల దయచేయండి, ప్రతి పరిస్థితి నుండి విడుదల దయచేయండి. మీ విశ్వాసంతో ప్రభా బిడ్డలు విశ్వాసంతో ముందుకు సాగుటకు, ధైర్యంతో ముందుకు సాగుటకు సహాయం దయచేయమని అతి కృపతో అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు అందరికీ. ఆమేన్.